ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఇద్దరు క్రెడిట్ షేర్ చేసుకున్నారు, మీరు అండ్ కార్తిక్. సో ఈ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందండి క్రెడిట్ షేరింగ్ విషయంలో? ఇప్పుడు ద బేసిక్ ప్లాట్ వచ్చేసి 9 దైవ గ్రంథాలు, అశోకుడిని వచ్చినవి, తర్వాత ఒక ఈవిల్ ఫోర్స్కి గుడ్ ఫోర్స్కి మధ్యలో ఫైట్ అనే ఒక బేసిక్ థాట్ వచ్చి అతను తీసుకొచ్చాడు. అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయబడింది కాబట్టి అతని దగ్గర నుంచి. ఓకే, దాంట్లో ఏదైతే నాట్ ద స్ట్రక్చర్, జస్ట్ కోర్ పాయింట్ అంతే. ఓకే, తర్వాత దాన్ని ఒక కథగా మలిచే ప్రయత్నంలో ఇంకా రోజువారీ చర్చలు, తర్వాత ఐడియా షేరింగ్, బౌన్సింగ్ ఐడియాస్, ఈ మేధో మదనం అంతా జరుగుతుంది. సో సిన్స్ హీఈస్ ద ఇన్సెప్షన్, హీల్ బి ఇది మెయిన్ కోర్ పాయింట్ అవుతుంది కాబట్టి. ఓకే.